ఆరు నూరైనా 100, 136 కూడా కార్తిక్ ని వదిలిపెట్టేదే లేదని తెగేసి చెప్పింది జోష్న. ఆస్తి, అంతస్తు, కెరియర్ ఇవన్నీ కార్తిక్ కోసమే వదిలిపెట్టేసింది జోష్న. ప్రాణానికి ప్రాణమైన బావ కోసమే తప్పించింది. దీపతో పెళ్ళైనా కూడా ఏదో రోజు తన బావని తాను దక్కించుకుందామనే పోరాటం చేసింది, ఆరాటపడింది. కానీ సూరజ్ ఎంట్రీతో కథ మలుపు తిరిగింది. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతానని మనసుని చంపుకొని పెళ్లి మాత్రం చేసుకోలేనని తెగేసి చెప్తుంది జోష్న. ఇది నిన్నటి ఎపిసోడ్లోని మెయిన్ ముచ్చట కాగా, ఈ రోజు ఆగస్టు 11 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, సూరజ్ ఇచ్చిన జలక్తో గెటప్ సెటప్ మొత్తం మార్చేసింది జోష్న. ఎప్పుడు మోడర్న్ డ్రెస్సులతో మత్తెక్కించే జోష్న చీర కట్టి పద్ధతికి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారిపోయింది. జోష్నలో వచ్చిన మార్పుని చూసిన దీప ఆమెను దగ్గరకు తీసుకుని కుర్చీలో కూర్చోబెట్టి, మనం దీప జోష్నలా కాకుండా కాసేపు ఇద్దరు ఆడవాళ్ళలా తోడపుట్టిన వాళ్ళలా మాట్లాడుకుందామా అని అంటుంది దీప. అంత అవసరం ఏమొచ్చింది అని జోష్న అంటే, ఆడజన్మనెత్తిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అంటూ దీప మొదలు పెట్టగా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అని అంటుంది జోష్న. జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడుగుతుంది దీప. జీవితంపై విరక్తి చెంది అని అంటుంది జోష్న. నీది విరక్తి కాదు, కోపం, బాధ. దానికి కారణం కూడా నాకు తెలుసు. అదే తిరస్కారం. సూరజ్ నిన్ను తిరస్కరించడాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అదే నిన్ను బాధ పెడుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు. నిజమేంటో తెలుసా? సూరజ్కి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నులా కోరుకుంటున్నాడు. అది నువ్వు అర్థం చేసుకో. పంతానికి పోయి సూరజ్ని దూరం చేసుకోకు. జీవితం ఈ రోజులా ఉండదు. ఏదో రోజు పెళ్లి చేసుకోనందుకు బాధపడతావు. జీవితాంతం ఇలా ఉండలేవు. నువ్వు నీ జీవితంలో చాలా తప్పులు చేశావు. ఇప్పుడు ఇంకో తప్పు చేస్తున్నావు. అది చాలా పెద్ద తప్పు. సూరజ్ ఏం చెప్పాడో ఇంకోసారి గుర్తు చేసుకో. అప్పుడు నువ్వేం చేయాలో నీకే అర్థమవుతుంది అని అంటుంది దీప. దాంతో జోష్న, నాకు సూరజ్ వద్దు దీప అని అంటూనే, అతను అన్న మాటని నీ మనసులో నేనున్నాననే నమ్మకం కలిగిన రోజున నీతో 7 అడుగులు నడవడానికి నేను సిద్ధంగా ఉంటాను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో దీప కర్చీఫ్ ఇచ్చి కళ్ళు తుడుచుకో అని అంటుంది. అవసరం లేదు అని అంటుంది జోష్న. నీకు తెలియకుండానే నీ కళ్ళు ఏడుస్తున్నాయి. వదిలేస్తే కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోతాయి. తుడుచుకో అని అంటుంది దీప. దాంతో కర్చీఫ్ తీసుకుని పొంగుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది జోష్న. నీకు ఒక విషయం చెప్పనా జోష్న? నీకు కూడా సూరజ్ అంటే చాలా ఇష్టం అని అంటుంది దీప. అని నేను నీకు చెప్పానా అని అంటుంది జోష్న. నీ కళ్ళే చెప్తున్నాయి. నీ లోపల ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళు చెప్తున్నాయి. కోపం వచ్చినంత ఈజీగా కన్నీళ్లు రావు. ఒకరిని తలుచుకోగానే కోపం వచ్చిందంటే అతనంటే చిరాకని అర్థం. ఒకరిని తలుచుకోగానే మనకి కన్నీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళంటే మనకి ప్రేమ అని అర్థం. నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా నీ గుండెల్లో ఉన్న ప్రేమ నీ కన్నీళ్లలో కనిపిస్తుంది. ఆలోచించు జోష్న. సూరజ్ నీకు తగిన భర్త. ప్రశాంతంగా ఆలోచించు అని నచ్చజెబుతుంది దీప. మొత్తానికి చానాళ్ళకి దీపా జోష్నల మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇంతలో సూరజ్ కార్తీక్లు వస్తారు. జోష్న వెళ్ళిపోవడానికి లేచి నిలబడుతుంది. జోష్న చీరకట్టుపై ఓ లుక్కేసిన సూరజ్, ఏంటి వదిన, ఈ మధ్య కొంతమంది చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంట అని అంటాడు. దీప, నేను వెళ్తాను అంటూ సూరజ్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది జోష్న. అదేంటి బ్రదర్, జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుందంట. ఏమైందంటావు అని కార్తీక్ ని అడుగుతాడు సూరజ్. మమ్మల్ని అడగడం ఎందుకు, వెళ్ళి జోష్నని అడుగు అని అంటాడు కార్తీక్. వద్దులే బ్రదర్, అంత సాహసం చేయలేను అని వెళ్ళిపోతాడు సూరజ్. ఇక దీప, జోష్న చాలా బాధపడుతుంది బావా, సూరజ్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళేట్లుంది అని అంటుంది. దాంతో కార్తీక్, అయితే దీనికి పరిష్కారం ఉంది అంటూ సూరజ్ దగ్గరకు వెళ్తాడు. ఎందుకు ఆడాల మనసులతో ఆడుకుంటున్నావు? జోష్న చాలా డిస్టర్బ్ అయింది. అందుకే పెళ్లి చేసుకోరని కఠిన నిర్ణయం తీసుకుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వెంటనే సరిదిద్దుకో. ఇదంతా పగతో చేసినట్లే ఉంది. జోష్నని మాత్రం బాధ పెట్టుకో అని అంటాడు కార్తీక్. ఆ మాటతో సూరజ్, నిన్ను ఓ మాట అడుగుతా, సూటిగా చెప్పు బ్రదర్. నీకు దీపగారికి పెళ్ళయింది కదా, మరి జోష్న మనసులో నుంచి మిమ్మల్ని తీసేయగలిగిందా? లేదు కదా. పోనీ పెళ్ళైన తర్వాత అయినా మిమ్మల్ని వదిలేయకుండా మీ వెనకే తిరుగుతుంటే మీకెలా ఉంటుంది అని అడుగుతాడు సూరజ్. చాలా చిరాకుగా ఉంటుంది అని అంటాడు కార్తీక్. కాదా, వేరే మనిషిని మనసులో పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా నాకు అలాగే ఉంది. జోష్న మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి పెళ్ళొద్దంటుంది. ఇదంతా సూరజ్ ఆడుతున్న నాటకం బ్రదర్ అని అంటాడు సూరజ్. ఏమన్నావురా, ఎవరిదిరా నాటకం అంటూ కసున చేయలేపుతుంది జోష్న. కొట్టకుండానే ఆగిపోతుంది. నా లైఫ్ గురించి, నా మనసు గురించి, నా నిర్ణయాల గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? నేను నాటకాలు ఆడుతున్నానా? నీకెలా తెలుసురా? ఎవరైనా చెప్పారా? నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది? ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నాతో చెప్పు. నా వెనుక మాట్లాడే రైట్ నీకు లేదు. నేను నీ నిర్ణయాన్ని తప్పుబట్టానా? లేదు కదా. నువ్వు మాట్లాడింది తప్పు ఒప్పు అని నేను అన్నానా? నువ్వు చెప్పాలనుకున్నావు, చెప్పావు, నేను విన్నాను. నీ విషయంలో నీకు ఎలా ఫ్రీడమ్ ఉందో నాకు అలాంటి ఫ్రీడమ్ ఉంది. నీకు ఏ అధికారం లేదు అని అంటుంది జోష్న. దాంతో సూరజ్, ఉంది, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటాడు సూరజ్.
నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అంటుంది జోష్న. చేసుకోవద్దు, నిన్నెవరు చేసుకోమన్నారు? అది నీ ఇష్టం. కానీ నిన్ను ఇష్టపడడం నా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకున్నా ఇలా ఉండిపోయినా నా ఇష్టం మారదు కదా. ఎందుకంటే నా ఇష్టం నీ నిర్ణయం ఆధారపడి లేదు అని అంటాడు సూరజ్. నా మనసు గురించి నా గురించి మాట్లాడకు అని అంటుంది జోష్న. మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు సూరజ్. ఇక జోష్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే హీరో హీరోయిన్ల మధ్య సైడ్ క్యారెక్టర్‌లా వాళ్ళ గొడవను అలా చూస్తూ ఉంటాడు. వెంటనే వెళ్లి దీపతో వాళ్ళ గొడవ గురించి చెబుతాడు. ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. జీవితంలో పెళ్లి చేసుకోను అని అంటే సూరజ్‌ని తప్ప ఎవరిని చేసుకోనని అంటూ జోష్న మనసుని చదివేస్తుంది దీప. సూరజ్ గురించి మాట్లాడుతుంటే జోష్న ఏడ్చింది. జోష్న వదిలేసింది కన్నీళ్లను కాదు, నిన్ను. జోష్న మనసులో నువ్వు లేవు అని అంటుంది దీప. ఆ మాటతో కార్తీక్, నేను లేకపోవడం ఏంటి, ఉన్నానని సూరజ్ చెప్తున్నాడు కదా అని అంటాడు. సూరజ్ చెప్పడం కాదు, నేను చెప్తున్నా. జోష్న నిన్ను మనసులో నుంచి తుడిచేసింది అని అంటుంది దీప. అదెలా జరుగుతుంది? అది అబద్ధం అని అంటాడు కార్తీక్. అబ్బో, నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? జోష్న నీతో కానీ నాతో కానీ లేదంటే అమ్మతో కానీ నేను బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? తానెవ్వరితో చెప్పకపోయినా నాతో చెప్పింది. నేను తనతో మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఏడ్చింది కానీ లేదు దీప, నా మనసులో బావే ఉన్నాడని అనలేదు. అనలేదు అంటే నువ్వు తన మనసులో లేనట్లే అని అంటుంది దీప. లేనట్లేనా అని కార్తీక్ అంటే, లేనట్టు కాదు, తన మనసులో నుంచి గెంటేసింది. కన్నీళ్ల రూపంలో నిన్ను మనసులో నుంచి గెంటేసింది అని అంటుంది దీప. ఆ మాటతో కార్తీక్, నిజమా? మనసులో ఉన్న మనిషిని గెంటేయడం అంత ఈజీనా దీప అని అంటాడు కార్తీక్. ఓహో, గెంటేసిందని నిరుత్సాహపడుతున్నావేంటి అని దీప అడుగుతుంది. అబ్బే, అలాంటిదేం లేదు. ఇన్నేళ్ల ప్రేమ ఎలా ఎలా తీసేసిందా అని అని అంటాడు కార్తీక్. జోష్నలో మార్పు మొదలైంది బాబా. జోష్న అసలు ఆఫీస్కి వచ్చేదే సూరజ్ కోసం. సూరజ్ కూడా జోష్న కోసమే వస్తున్నాడు. వాళ్ళిద్దరిది మామూలు ప్రేమ కాదు. ఈ ప్రేమ కథకి ముగింపు ఏంటంటే ఒకరి మనసులో ఉన్న ప్రేమ ఒకరికి తెలియడమే అని అంటుంది దీప. మొత్తానికి జోష్న మనసులో ఉన్న మాటని కార్తీక్కి చెప్పి చిగురించిన కొత్త ప్రేమకి శ్రీకారం చుట్టింది దీప.